ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మీ అందరికీ నేను ఉప్పు దీపం ఎలా పెట్టాలని చూపిస్తానండి. అయితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని నేను పెట్టడానికి నన్ను ప్రోత్సహించండి. అయితే ఉప్పు దీపానికి ముందుగా మనం ఆసనం ఏర్పాటు చేసుకోవాలంటే ఒక పీటలాడ తీసుకొని దానికి పసుపు రాసి కుబేర ముగ్గుని వేసుకోవాలి. ఏ ముగ్గు వేసినా సరే 4 వైపులా 4 గీతలు మాత్రం పెట్టుకోండి. తర్వాత కుబేర ముగ్గులో పసుపు కుంకుమ పెట్టుకోండి. ఆ తర్వాత ఈ దీపానికి మనకి 4 ప్రమిదలు కావాలి. 2 పెద్ద ప్రమిదలు, అలాగే 2 చిన్న ప్రమిదలు. 2 పెద్ద ప్రమిదలను బాగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి పక్కన పెట్టుకోండి. అలాగే చిన్న ప్రమిదలకు కూడా పసుపు రాసి బొట్టు పెట్టి పక్కన పెట్టుకోండి. ఇలా మనం 4 ప్రమిదలు సిద్ధం చేసుకున్నాం కదా. పెద్ద ప్రమిదల్లో మనం ఉప్పు వేసుకోవాలి. ఈ చిన్న 2 ప్రమిదల్లో మనము దీపారాధన చేసుకోవాలి. కాబట్టి పెద్ద 2 ప్రమిదల్ని నీట్గా చేసుకున్న తర్వాత పసుపు కుంకుమ పెట్టిన తర్వాత దానికి నిండుగా ఉప్పుని పొయ్యండి. అంటే ఒకదాని మీద ఒకటి పెట్టి ఉప్పుని బాగా పొయ్యండి. అలాగే మనకి చిన్న ప్రమిదలు 2 తీసుకున్నాం కదా, ఒకదానికి ఒకటి పెట్టి పసుపు ఒత్తిని మాత్రం పెట్టుకోండి. అలాగే మీరు కుంకుమ బొట్లు పెట్టేటప్పుడు ప్రతి ప్రమిదికి కూడా 8 బొట్లు కానీ లేదా 11 బొట్లు కానీ లేదా 21 బొట్లు కానీ వచ్చేటట్టుగా చూసుకోండి. అయితే ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా రెడీ చేసుకోండి. ఉప్పు మీద ఈ 2 దీపాలు పెట్టి ముందుగా మనం ఆసనం ఏర్పాటు చేసుకున్నాం కదా, డైరెక్ట్గా దీని మీద అయితే దీపం పెట్టకూడదు. దీనికి కానీ ఒక రాగి పళ్ళాన్ని తీసుకోండి. దానికి కూడా శుభ్రంగా పసుపు రాసి 4 వైపులా 4 గీతలు పెట్టి కుబేర ముగ్గుని ఇక్కడ కూడా వేసుకోవాలి. వేసుకొని ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న ఉప్పు దీపాన్ని తెచ్చి దీని మీద పెట్టండి. అయితే ఈ దీపానికి మీరు ఎర్రటి పుష్పాలు మాత్రమే వాడాలి. అవి లేవనుకోండి, ఫ్లవర్స్ లేకపోయినా పర్వాలేదు, దీపాన్ని మాత్రం వెలిగించండి. కానీ చామంతి పువ్వులు కానీ అలాగే బంతి పువ్వులు కానీ వాడకండి. ఎర్రటి పుష్పాలు అంటే మందార పువ్వులు, గులాబీ పువ్వులు తీసుకోండి. అవి లేని పక్షంలో మామూలు దీపం పెట్టండి, ఉంటే మరీ మంచిది. అయితే నాకు శుక్రవారం అయితే మాత్రం ఇలా పువ్వులు అయితే మా పెరట్లోనే, అంటే మా డాబా పైన చెట్టు ఉంది కదా, దానికే వస్తాయండి. ఏ రోజు పూసినా పూయకపోయినా శుక్రవారం మాత్రం పూస్తుంది మందార పువ్వు. అలాగే ఈ దీపారాధన మనం చేసినప్పుడైతే మాత్రం సుగంధభరితమైన అగరబత్తితోనే దీన్ని వెలిగించుకోండి. అలాగే ఈ దీపంలో 2 పచ్చకర్పూరం ముక్కలు మాత్రం వేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీకు చేతనైనా మీ దగ్గర ఉన్న పళ్ళు ఫలాలు అన్నీ పెట్టండి. ఏది పెట్టినా పెట్టకపోయినా ఈ దీపానికి నైవేద్యం మాత్రం బెల్లం ముక్కను మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ధూపదీప నైవేద్యాలతో పూజించి మణిదీప వర్ణని చదువుకోవాలండి. ఇలా 9 శుక్రవారాలు చేస్తే ఆటోమేటిక్గా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.